ఓకే. సో మనం లాస్ట్ సెక్షన్లో అప్ టు స్పేస్ వరకు మనం క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెక్షన్లో మనకి ఇక్కడ జోన్స్ కింద మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. సో జోన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే హీటింగ్ అండ్ కూలింగ్ అనాలిసిస్ అనేది మనం చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే సపరేట్గా మనం తీసుకున్న ఆఫీస్ బట్టి మనం జోన్స్ కింద డివైడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ ఉంటే ఒక్కొక్క కేటగిరీ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేనప్పుడు ఏంటంటే మనం ఆ పర్టికులర్ జోన్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకొని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. అయితే మనకి జోన్స్ అనేది అప్లై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో హీటింగ్ అండ్ కూలింగ్ అనేది మనకి 22 నుండి వెర్షన్ అంటే రివిట్ 2022 నుండి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉండదు. సో మరి ఇది మనకి ఎనేబుల్లో రావాలి అని అంటే మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రివిట్ అప్లికేషన్ని మనం క్లోజ్ చేసేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన తాలూకా సిస్టంలో పీసీ అని ఉంటుంది. సో పీసీ అనే దాంట్లో లోకల్ సి డ్రైవ్లోకి మనం వెళ్ళాలి. ఓకే, లోకల్ సి డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది. యూజర్స్లో కొంతమంది డిఫాల్ట్ కానీ లేదా పబ్లిక్ కానీ వాడుతుంటారు, లేదా వాళ్ళ తాలూకా ఓన్ నేమ్ అనేది మనం పెట్టుకుంటారు. సో ఆ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి యాప్ డేటా అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. యాప్ డేటాలో రోమింగ్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ కనిపిస్తుంది. రోమింగ్ దాంట్లో ఆటో డెస్క్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆటో డెస్క్లో మనకి చాలా రకాలైన మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో అందులో మనకి ఏ టైప్ ఆఫ్ ద ప్రోడక్ట్ కావాలో మనం మొదట ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ రివిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నా దగ్గర రివిట్ 2023 అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రివిట్కి సంబంధించిన ఫైల్స్ అనేది నాకు ఇక్కడ వస్తాయి. ఇందులో మనకి ఇక్కడ చూడండి రివిట్ అని చెప్పి నాకు ఒక సెట్టింగ్స్ సింబల్లో ఉంటుంది. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని మనం చేయాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మనం స్క్రోలింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగా మనం స్క్రోల్ చేసినప్పుడు మనకి ఏంటంటే మిస్లీనియస్ అని చెప్పి మనకి ఒక ఫోల్డర్ కనబడుతుంది. అక్కడ జనరల్గా మనకి మిస్లీనియస్ ఫోల్డర్లో మనకి అది ఉండదు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎనేబుల్ ఇగోండి ఇక్కడ మిస్లీనియస్ దాంట్లో ఇది ఉండదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ క్యాపిటల్ లెటర్ ఎనేబుల్ స్పేస్ ఇవ్వకుండా హెచ్ హీటింగ్ తర్వాత ఏ క్యాపిటల్ లెటర్ అండ్ కూలింగ్లో సి అనేది క్యాపిటల్ లెటర్ లోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, మనం అక్కడ ఆబ్జెక్ట్ని మనం ఎనేబుల్ చేస్తున్నామని అర్థం. ఇది మనం సేవ్ చేసేసిన తర్వాత మనం రివిట్ అప్లికేషన్ని క్లోజ్ చేసేసి అప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఏమవుతుందంటే రిపోర్ట్స్ అండ్ షెడ్యూలింగ్లో మనకి హీటింగ్ అండ్ కూలింగ్ అనే ఆప్షన్ మనకి అప్పుడు మనకి ఎనేబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం రూమ్ తాలూకా జోన్స్ని మనం ఇక్కడ డివైడ్ అనేది చేసేసామో సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మొదట హీటింగ్ అండ్ కూలింగ్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మన తాలూకా స్ట్రక్చర్ ఎలాగైతే ఉన్నదో సో యాజ్ ఇట్ ఈజ్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే నాకు సేమ్ స్ట్రక్చరే నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది.
అయితే ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఇందులో మనం వర్క్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇప్పుడు బిల్డింగ్ టైప్ అని ఉంది. సో ఇక్కడ నాకు బిల్డింగ్ టైప్లో మనకి ఏంటి, ఆఫీస్ అయితే ఆఫీసు, లేకపోతే హోటల్ అయితే హోటల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి చూసారా, ఇగోండి హోటల్ అని ఉంది కదా, నేను ఇక్కడ హోటల్ అని పెట్టాను. అయితే ఇక్కడ లొకేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ని మనం క్లిక్ చేయండి. సో 3 డాట్స్ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి లొకేషన్ అనేది మనం ఇలాగా ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్ సిటీ అని మనం ఇవ్వగానే ఇక్కడ మనం మొదట ఏం చేయాలంటే మన యొక్క సిటీ ఏంటి ఉన్నది, ఓకే, అంటే మన యొక్క సిటీ నియర్ బై సిటీ ఏంటి అనేది ఈ లిస్ట్లో మనం తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే చాలా అంటే వరల్డ్ వైడ్గా చాలా రకాలైన సిటీస్ అనేది మనకు ఉంటుంది. మనకి నియర్ బైగా ఉన్న సిటీస్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి ఇందులో చెన్నై ఇండియా అనేది మనకి నియర్ బై ఉంటుందన్నమాట. సో అప్పుడు అది ఏమవుతుంది, మనం ఎప్పుడైతే మనం అది సెలెక్ట్ చేసామో ఆటోమేటిక్గా నాకు అది సెట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంటర్నెట్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా నేను విశాఖపట్నం అని నేను ట్యాప్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇక వచ్చేసారా, ఇక్కడ మనకి ఎలాగ ఆప్షన్ ఇచ్చిందో సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ విశాఖపట్నం రూరలా లేకపోతే ఏంటి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ విశాఖపట్నం రూరల్ అని చెప్పేసి నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఒకవేళ నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే మనం ఏం చేయాలి, నియర్ బైగా ఉన్న సిటీ ఏదైతే ఉన్నదో అది అందులోనే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నియర్ బై అయితే మనకి చెన్నై అని ఉంటుంది. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇక ఇటువంటివి ఇక్కడ ఏమీ కూడా మనం మార్చవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులోని ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ ట్యాబ్లోకి మనం వెళ్ళాలి. సో సెకండ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అని ఉంటుందన్నమాట. మనం ప్రీవియస్గా లాస్ట్ పార్ట్లో మనం జోన్స్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఏమైతే జోన్స్ క్రియేట్ చేశానో అవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకే, సో అయితే ఇక్కడ ఒకటి సిటీ అనేది మనం కరెక్ట్గా చెప్తే ఇక్కడ ఏమి ఎర్రర్స్ అనేది మనకి కనబడదు. సో ఇక్కడ మనం చూడండి అంటే జోన్ 1లో మనకేంటంటే ఇక్కడ రూమ్స్ అనేది మనం ఉన్నది. సో ఫస్ట్ ఇక్కడ నేనేమో రూమ్ 1 అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ స్పేస్ టైప్ అనేది మనం క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ స్పేస్ టైప్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి అంటే ఏంటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ బట్టి ఆ ఆర్గనైజేషన్ తాలూకా నేమ్స్ అనేవి మనకి ఇక్కడ మనకి కనబడతాయి అన్నమాట. సో డిపెండ్ ఆన్ ద రూమ్స్ బట్టి అక్కడ వాడు ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ అనేది మనకి ఇస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇక్కడ రూమ్ తాలూకది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇక్కడ మనకి
డార్మెటరీ బెడ్రూమ్స్ అని ఉంటుంది. సో ఇది మనం అంటే మనకు అక్కడ బెడ్రూమ్స్ అనేది హోటల్ టైప్ లాగా సంబంధించింది వస్తుంది కాబట్టి దానికి రిలవెంట్గా ఉన్న ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకుంటే వాడు ఏంటంటే ఎంత ఉండాలి ఏంటి అనేది బై డిఫాల్ట్గా ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో అవి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఓకే అని చెప్తే అక్కడ అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ టైప్. సో కన్స్ట్రక్షన్ టైప్ అనేది చెప్పేసి ఇక్కడ కన్స్ట్రక్షన్లో నాకు ఇక్కడ ఏం చేయాలి, నాకు ఏవైతే మనకు కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఓకే అని చెప్పాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ రూమ్ నెంబర్ 2 అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నేను ఓకే అని చెప్పి ఆ తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పి సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే అని చెప్తాను. అలాగే ఇక్కడ రూమ్ నెంబర్ 3 ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే మనం టిక్ పెట్టుకున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి, కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఓకే అని చెప్పాలి. అలాగే ఇక్కడ రూమ్ నెంబర్ 4 అని చెప్పి సో ఈ రూమ్ నెంబర్ 4లో మనం చేయవలసిన పని ఏంటంటే సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ అనేది కూడా ఇక్కడ మనం ఓకే చేయాలి. సో అదే సేమ్ వైజ్గా మనం ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ రూమ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఓకే అని పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే రూమ్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే రూమ్ని ఇవ్వాలనుకుంటున్నామో ఆ రూమ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం కన్స్ట్రక్షన్ ఓకే అని ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కారిడార్ అని చెప్పేసాము. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారిడార్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే మనకు పనికొస్తుందో సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లాస్ రూమ్స్ ఇగో ఇక్కడ మనకి కారిడార్స్ అనేది ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం కారిడార్ అనేది ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం ఓకే అని చెప్పి అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి లాబీ అని ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాకు ఆ లాబీకి సంబంధించి నేను ట్యాప్ చేసుకుంటే నాకు లాబీ హోటల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో డైరెక్ట్గా అంటే మనం టైప్ చేసుకుంటే వస్తుంది లేదా సెర్చ్ చేయాలి. సో డిపెండ్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి సో దీన్ని మనం ఇక్కడ ఓకే అని చెప్తాం అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే
ఈ రకంగా మనం ఈ ఆప్షన్స్ అనేవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ అని మనం ఇవ్వాలన్నమాట. మనకి క్యాలిక్యులేట్ అని ఇవ్వగానే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏవైతే జోన్స్ అనేది మనకి డివైడ్ చేసుకున్నామో ఇక్కడ రిపోర్ట్లో కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రాజెక్టు, తర్వాత మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ టైం జోను, తర్వాత ఇక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్. సో అవే కాకుండా ఇక్కడ మనకి బిల్డింగ్ సమ్మరీ అని చెప్పేసి బిల్డింగ్ టైప్ హోటల్, అలాగే ఏరియా ఎస్ఎఫ్టీ ఎంత ఉందో అనేది అదే మనకు చూపిస్తుంది. అలాగే వాల్యూమ్ క్యూబిక్ ఎస్ఎఫ్టీ కూడా మనకి ఎంత ఉందో చూపిస్తుంది. అలాగే ఇక్కడ పీక్ కూలింగ్ అంటే మనం ఆ రూమ్స్లో మనకి కూలింగ్ అనేది ఎంత మనం పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా ప్రతి రూమ్ తాలూకా రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ఆటోమేటిక్ రూమ్ జనరేషన్ కోసమే మనం ఇక్కడ ఏం చేస్తామంటే హీటింగ్ అండ్ కూలింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ అనదర్ టాపిక్ ఆఫ్ మనం ఫస్ట్ అంటే హెచ్విఏసి సిస్టమ్ క్రియేట్ చేయకముందు మనం ఏం చేస్తామంటే అంటే హీటింగ్ అండ్ కూలింగ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది ఈరోజు క్లాస్.